ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సో నిన్న మనం ఒక 4 పాయింట్స్ ప్రధానంగా వాళ్ళ యొక్క కార్యక్రమంగా మనకి చెప్తూ వచ్చారు. అందులో 3 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 4th పాయింట్ చెప్పుకోబోతాం. ది ఫైనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ విత్ విచ్ ది మాస్టర్స్ కన్సర్న్డ్ deals is in fact the precipitation of an environment crisis. This precipitation is inevitable and its effects must be foreseen and deal with in such a manner that its catastrophic results will be offset and its subject to significance utilized to the full. అంటే మనం జీవిస్తున్నటువంటి జీవితంలో కొంత ప్రెసిపిటేషన్ ఆఫ్ అన్ ఇమ్మినెంట్ క్రైసిస్ అటువంటిది ఉంటుంది. ఏంటో ఈ అరాచకం అంటాం, ఏదో బయట ఎవరు కూడా సరిగ్గా ఉండట్లేదండి, అందరూ కూడా మోసాలు దగాలు ఎక్కువైపోయాయండి, ఇలాంటివన్నీ అంటుంటాం. సో అటువైపు మనం దృష్టి పెట్టకుండా అటువైపు ప్రధానంగా వాళ్ళు పట్టించుకోవడానికి చేయరు. వాళ్ళు ప్రధానంగా పట్టించుకునేటువంటిది ఏంటంటే దీని యొక్క సబ్జెక్టు సిగ్నిఫికెన్స్ ఏమిటి, అంటే ఈ విధంగా ఉండటంలో మానవుడికి ఎటువంటి శిక్షణ ఇవ్వబడుతోంది, రోజులు ఈ విధంగా ఉంటున్నాయి, దీనివల్ల మానవుడికి ఎటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది, ఆ శిక్షణ ఇచ్చేటువంటి దాంట్లో వీళ్ళు ఎక్కువ కృషి చేయడం అనేటువంటిది వాళ్ళ కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకుంటుంటారు. అది ప్రధానంగా. Having stated the 4 major points of consideration which come before the Council in May 1937 and which are all related to the impending world crisis, it is needful that we should point out 2 things. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకుంటే 1937లో జరిగినటువంటి వైశాఖ పూర్ణిమ సమావేశంలో ప్రధానంగా 2 విషయాలు వాళ్ళు ఈ 4 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటూ 2 పాయింట్స్ ప్రధానంగా వాళ్ళు చెప్పారు. ఏంటంటే that the crisis is imminent and of epoch-making effects for 2 reasons. Number 1 is the work carried forward during the previous 5 years along spiritual lines had been definitely successful. This had caused a vital spiritual awakening in every land and was the result of the activity and work of the first division of the new group of world servants. So 1937కి 5 years before వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని స్వీకరించారు. ఆ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు 1937లో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు చెప్పినటువంటి 4 పాయింట్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించారు ధర్మగురువులు. సో దాని యొక్క విధానముల్లోకి వాళ్ళందరూ కూడా పనిచేయడం అనేటువంటిది నిర్ణయించుకున్నారు. సో అది అందులో సో దానికి రెస్పాండ్ వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. నేను మనం చెప్పుకున్నాం there are 2 గ్రూప్స్ అని. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు దానికి వాళ్ళు చక్కగా రెస్పాండ్ వాళ్ళు చక్కగా ఇది చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే the strenuous effects of the second division in the new group of world servers have also been successful. These people are far more the instruments of divine activity rather than conscious cooperation with the plan.
దీని తర్వాత వీళ్ళ యొక్క సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ది స్ట్రేనియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సెకండ్ డివిజన్ ఇన్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అదర్స్. స్ట్రేనియస్ ఎఫెక్ట్ ఏమిటి అంటే వీళ్ళు ఎటువంటి ఉద్దేశించి వీళ్ళు కార్యక్రమాన్ని స్వీకరించారో దాని యొక్క ఫలము లేదా దాని యొక్క రిజల్ట్ అంటే వీళ్ళకి కనిపిస్తుంది. ఏంటంటే సెకండ్ గ్రూప్ వాళ్ళు ఎవరు, పబ్లిక్ మాస్ కి చాలా దగ్గరగా ఉండి వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళ ముందు నడిపించుతూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏది ఏ రకంగా చేయించడం చేత వాళ్ళు చక్కగా సుఖంగా హాయిగా ఉండగలరు అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళకి ప్రధానంగా పరమ గురువులు ఎవరు ఏమిటి అనేటువంటి విషయం పెద్దగా తెలియకపోవచ్చు, లేదా వీళ్ళ యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉందనేటువంటి తెలియకపోవచ్చు. వాళ్ళు మెయిన్గా వాళ్ళ మోటో అండ్ వాళ్ళ పర్పస్ అండ్ వాళ్ళ యొక్క థింకింగ్ వాళ్ళ యొక్క విధానం ఏముంటుంది అంటే వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వీళ్ళకి పాప ఏం తెలియట్లేదు, ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటిది, మంచినీళ్ళు ఏంటో తెలియట్లేదు, ఎక్కడి నీళ్ళు తాగాలో తెలియట్లేదు, ఏ నీళ్ళు ఎలా ఉంచుకోవాలో తెలియట్లేదు, సంథింగ్. వీళ్ళందరికీ కూడా ఒక చక్కని జీవన విధానం అనేటువంటిది ఇవ్వాలి మనం అంటే ప్రధానంగా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ జీవించుతూ ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళతోటి వీళ్ళ కార్యక్రమం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది ఫస్ట్ గ్రూప్ వాళ్ళకన్నా అన్నటువంటి విషయం కూడా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డివైన్ యాక్టివిటీ రదర్ దాన్ ద కాన్షియస్, అది దీస్ పీపుల్ ఆర్ ఫార్ మోర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డివైన్ యాక్టివిటీ. వీళ్ళ యొక్క యాక్టివిటీకి ఎక్కువగా వినియోగపడుతున్న వాళ్ళుట. పరమగురులను తెలిసి జీవిస్తున్నటువంటి వాళ్ళకన్నా తెలియకుండా ఒక సేవా మార్గంగా జీవిస్తున్న వాళ్ళు మనం జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు, వీళ్ళు తక్కువగా ఉంటున్నారు అంటున్నారు. తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇంకా ఎక్కువగా వాళ్ళ ప్లాన్కి దగ్గరగా వెళుతున్నట్టుగా మనం వర్క్ చేయాలి, అదే ఆయన చెప్తున్నటువంటి విషయం. కానీ తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏదో కొంత పని చేస్తున్నాడు, లేదా కొంతే వాడి యొక్క సహకారం ఉంటుంది కానీ పూర్తిగా ఉండట్లేదు, అది తెలుసుకోండి అంటున్నాడు. తర్వాత ఇది ఫస్ట్లో 2 పాయింట్స్. తర్వాత సెకండ్ దాంట్లో పాయింట్ ఏంటంటే that the masters are not primarily concerned with the prevention of disaster to the form aspect of humanity. ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పరమగురువులు అంటే మనకు రోజువారీ వచ్చేటువంటి కష్టాలని వీటిని తీర్చడానికి ఉన్నారన్నటువంటి విషయంగా మీరు ఎప్పుడూ అనుకోకండి. దాని గురించి కాదు వీళ్ళు పనిచేస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రధానంగా పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే పరమగురువులు మానవుడికి సోల్ ఆస్పెక్ట్ అంటే వాళ్ళు మెచ్చుకోవడం. తర్వాత the salvaging of the form is but incidental to the plan. The work of the hierarchy is concerned with the expansion and the awakening of the human consciousness that in its turn had an effect upon the form. Expansion and awakening of the consciousness. ఇప్పుడు ప్రజ్ఞా స్వరూపుడుగా తెలియబడ్డం అంటే వీడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. అందులో భాగంగా వీడి దేహం అనేటువంటిది పుష్టిగా చక్కగా ఉండడానికి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ఇస్తారు. అంతే తప్పితే నాట్ బేసికల్లీ టు ది రెగ్యులర్ లైఫ్ స్టైల్. బాగా గుర్తుపెట్టేసుకోవాలి ఈ పాయింట్. ద పర్పస్ అండ్ ద వర్క్ ఆఫ్ మాస్టర్స్ ఇస్ డిఫరెంట్. ప్రధానంగా ఏంటి, వాళ్ళు సోల్ ఆస్పెక్ట్గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు, వాళ్ళ శిక్షణ, వాటికి సంబంధించిన విధానాన్ని జీవుడికి అందించడానికి వాళ్ళు పనిచేస్తుంటారండి. ఆ విషయంలో జీవించుతూ ఆ విషయంలో ఏమైనా ఇబ్బంది రాను అంటే వాళ్ళు అవసరమైతే వాళ్ళు వచ్చి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి విషయాలు బోధిస్తారు, వెళ్ళిపోతారు. అలాగా సార్ నాకు ఏదో ఈ కష్టం వచ్చిందండి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదని దీనికి ఏం చేయమంటారంటే వాళ్ళు వాటికి పెద్దగా సలహాలు ఇవ్వడం కానీ పెద్దగా అది పాయింట్ ఆఫ్ థింకింగ్ కాదు ఎక్కువగా అంటే విషయం వాళ్ళు ఎక్కువగా చెప్తారు. కాకపోతే వాళ్ళు ఎక్కడి వరకు వాళ్ళు ఈ రెగ్యులర్ లైఫ్కి సంబంధించినటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారంటే వీడు కాన్షియస్నెస్గా ఎవాల్వ్ అవ్వడానికి అది ఏదైనా ఉపయోగపడుతుంటే అది చేసేస్తారు. వాళ్ళు కాన్షియస్గా ఎవాల్వ్ అవ్వడానికి ఆ వర్క్ ఏం జరగదు అనుకోండి, వాళ్ళు పెద్దగా ఆ వర్క్ వీడంతా అడిగినా వాడిని ఏం పట్టించుకోరు. ఓకే, దట్స్ ఆల్ రైట్, అది ఉండనండి. ముందు ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటే వీడు ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ వీటిలో చక్కగా అప్లిఫ్ట్ అవుతున్నాడా, యాస్ట్రల్ ఎక్కడైనా హెల్డప్ అయిపోయి ఉంటున్నాడా ఏమిటి, వీటి నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయడానికి వాడు పనిచేస్తుంటారు. కానీ వాడు రెగ్యులర్ లైఫ్లో వాడు ఏదో ఇల్లు కొనుక్కున్నాడా లేదా, లేదా ఒక ఉద్యోగం వచ్చిందా లేదా, వీడి వ్యాపారం బాగుండేటట్టు చూడడం, ఇలాంటివి పెద్దగా వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్ కాదు, అది తెలుసుకుంటున్నారు. ఇది ఈ 2 పాయింట్స్ వాళ్ళు ప్రధానంగా కన్సిడర్ చేసుకున్నారు 1937లో. It will be apparent, therefore, if we have read the above intelligently and had endeavored to synthesize it with the state of world affairs as far as we know it, that the problems before the assembled council was 3 in number. More than these 3 humanity cannot grasp. ప్రధానంగా 3 విషయాలు వాళ్ళు ఇక్కడ
వాళ్ళు ప్రాబ్లమ్స్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు మానవులకి. అందులో ఏంటంటే నెంబర్ 1 ఇస్ ది రైట్ రెజల్యూషన్ ఆఫ్ ది ప్రజెంట్ క్రైసిస్ సో దట్ ఈక్విలిబ్రియం కుడ్ బి రెస్టోర్డ్. రైట్ రెజల్యూషన్ ఆఫ్ ది ప్రజెంట్ క్రైసిస్, ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి మానవుడు అప్లిఫ్ట్ అవ్వాలి. రైట్ రెజల్యూషన్ ఆఫ్ ది ప్రజెంట్ క్రైసిస్ అంటే ఏంటి? వాడి లైఫ్ స్టైల్లో కానివ్వండి, వాడి చుట్టూతో ఉండేటువంటి ప్రపంచంలో కానివ్వండి, లేదా వాడి దేశంలోకి సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి, వాడు ఒక క్రైసిస్లో వాడు ఉంటున్నాడు. ఈ క్రైసిస్ నుంచి రైట్ రెజల్యూషన్ అంటే వాడి దృష్టి అనేది ఎటువైపుగా కరెక్ట్గా ఫోకస్ అవ్వాలో అటువైపుగా చక్కగా ఫోకస్ అయ్యి వాడు ఆ కష్టంలో నుంచి వాడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి విధంగా చేస్తుంటారు. అదొక పాయింట్ ఉంటుంది. తర్వాత అంటే ఇందాక చెప్పినటువంటి పాయింట్ ఏమిటి అంటే వాడి యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి విధానాల్లో వీడు పెద్దగా అంటే ఈ జన్మలో వాడు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు వాటిలో పెద్దగా వాళ్ళు పాయింట్ ఆఫ్ ఫోకస్ ఉండదు. పాయింట్ ఆఫ్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు ఎలివేట్ మ్యాన్ టు ది కాన్షియస్నెస్ లెవెల్. అదే మనకు భగవద్గీత ప్రధానంగా చెప్పేది. భగవద్గీత చెప్పినా అదే చెప్తుంది. వీళ్ళ యొక్క ఫోకస్ కూడా అదిగానే వెళ్తుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, సో క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని ఎలా చేరాలి ఇలా మనకి భగవద్గీత అంతా కూడా జస్ట్ ఇట్ గోస్ టు ది సోల్ ఆస్పెక్ట్ లింక్ అన్నటువంటిది ఎక్కువ ఇవ్వడానికి. సో భక్తి యోగం కానీ, జ్ఞాన యోగం కానీ, సాంఖ్య యోగం కానీ మీరు ఏది తీసుకున్నా సరే మనకి ఏమిటంటే వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి విధానం అనేటువంటిది అనేక యాంగిల్స్లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. సో అదే ఇక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పరమ గురువులు. సో అందు గురించి రెగ్యులర్ లైఫ్కి సంబంధించినటువంటి దానికి ప్రధానంగా వాళ్ళు ఫోకస్ అవ్వదు. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ అంటే ఇక్కడ 3 పాయింట్స్ ప్రధానంగా 3 ప్రాబ్లమ్స్ అన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఐడెంటిఫై చేశారు మానవుడికి. అందులో నెంబర్ 1 ఏంటంటే రైట్ రిజల్యూషన్ ఆఫ్ ది ప్రెసెంట్ క్రైసిస్. దీన్ని చక్కగా అవగాహన చేసుకోవడం, చక్కగా దాని అందు వీడు ఎప్పుడైతే ఈ కష్టాన్ని వీడు అవగాహన చేసుకుంటాడో ఆ కష్టాన్ని దాటడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాడు చేసుకుంటాడు. దీన్ని చక్కగా అవగాహన చేసుకోవాలి. ముందు ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది, దీని ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, అది బాగా అది తెలుసుకోవాలి. కానీ మనం ఏదైనా ఒక కష్టం రాగానే ముందు దేవుడి ముందు కూర్చొని నాకు ఈ కష్టం పోయేటట్టు, నాకు ఈ కష్టం పోయేటట్టు, అసలు ఈ కష్టం ఎందుకు ఇచ్చాడు ఆయన? జస్ట్ థింక్. వేరేవాడికి కష్టం లేదు, మనకి కష్టం ఇచ్చాడు అంటే ఏంటి? దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉంటుంది. అది జాగ్రత్తగా మనం తెలుసుకోవడానికి మనం ఫోకస్ చేసుకుంటే ఆ కష్టం చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. కనుక మనం దేని మీద ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని ఎందు వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ద స్టిమ్యులేషన్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ సో దట్ దే కుడ్ రికగ్నైజ్ ద ఎమర్జెన్సీ. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళని ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తుంటారు. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు యాక్సెప్టెడ్ డిసైపుల్గా వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు భూమండలం మీద. సో అవన్నీ విషయాలు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఏమంటున్నారంటే రికగ్నైజ్ ది ఎమర్జెన్సీ. ఎక్కడైతే వాళ్ళ యొక్క సర్వీసెస్ అవసరం, ఎక్కడైతే మానవ జాతి అప్లిఫ్ట్ అవ్వాలి, ఎక్కడైతే వాళ్ళు అలా వెళ్ళిపోయి అలా ఉండిపోతున్నారో అక్కడ ఎమర్జెన్సీ అంటున్నది ఉంది. సో దాన్ని చక్కగా మానవులకు ఒక చక్కటి జ్ఞాన బోధ కానివ్వండి లేదా చక్కటి సేవ కానివ్వండి వాళ్ళకి చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఫస్ట్ కార్యక్రమం. సెకండ్ పని ఏంటంటే డిఫైన్ ద ప్లాన్ మోర్ క్లియర్లీ. సో వాళ్ళ ప్లాన్ ఆఫ్ వర్క్ అంటుండేది ఎప్పుడు కూడా ప్లాన్ ఆఫ్ వర్క్ ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉండాలి. ఎందుకు ఈ పని చేస్తున్నాం ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్లో కూడా చాలా విషయాలు చెప్పారు. పర్పస్ మీద ఎక్కువ మాట్లాడతారు ఆయన. పర్పస్ ఆఫ్ యాక్టివిటీ, ఒక వర్క్ చేస్తున్నంటే ఆ పర్పస్ ఏమిటి, ఎందుకు పెట్టుకున్నాం అసలు ఈ క్లాసు, లేదా ఎందుకు వెళ్తున్నాం మనం బజారు, లేదా ఊరికే టైంపాస్కి వెళ్తున్నాం, టైంపాస్కి ఎప్పుడు పని చేయగలం. ఒక పర్పస్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి ఎప్పుడు కూడా మనం చేస్తున్నట్టు దాంట్లో. సో డిఫైన్ ది ప్లాన్ మోర్ క్లియర్లీ. ప్లాన్ని చక్కగా అవగాహన అయినటువంటిది వాళ్ళకి అయ్యేటట్టుగా వీళ్ళు పనిచేస్తారు. న్యూ గ్రూప్ ఆఫ్ వర్కర్స్కి వీళ్ళు ప్లాన్ ఆఫ్ వర్క్ ఏంటి అనేటువంటిది చక్కగా వాళ్ళకి డిఫైన్ చేసి అందిస్తారు పరమ గురువులు. థర్డ్ పాయింట్ ఏంటంటే అంటే సెకండ్ దాంట్లో సబ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సెకండ్ దాంట్లో థర్డ్ సబ్ పాయింట్ ఏంటంటే బికమ్ మోర్ సెన్సిటివ్ టు ఇన్నర్ సబ్జెక్ట్ టు స్పిరిచువల్ ఇంప్రెషన్. సో న్యూ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ఎక్కువగా వాళ్ళని సెన్సిటివ్ టు ఇన్నర్ సబ్జెక్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్కి వాళ్ళు సెన్సిటివ్గా అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తుంటారు. సో ఎక్కువగా మనకు జరిగేటువంటి పనులు కానీ ఎవడు ఏది మాట్లాడుతున్నా ఏది జరుగుతున్నా పొద్దు నుంచి రాత్రి దాకా మనం సెన్సిటివ్గా ఎక్కువగా అవుతూ ఉండాలి. కర్స్గా ఉండకూడదు, స్మూత్గా అవుతూ ఉండాలి, మనం రిఫైన్డ్ అవుతూ ఉండాలి. మనం కర్సర్ నుంచి
మనం సబ్ట్లర్గా మనం తయారవుతాం. ఇప్పుడు కూడా మనకు ఒక రోజు జరిగింది అంటే నిన్నటికన్నా మనలో మృదుత్వం పెరగాలి. గరుకుతనం అనేది నెమ్మదిగా తగ్గిపోతుండాలి మన లైఫ్లో. స్మూత్గా ఉంటుండాలి మన లైఫ్. దాన్నే ఏమంటారంటే అంటే ఒకే ఆస్పెక్ట్ అనేక కోణాల్లో చెప్తారు మనం. దీన్నే మనకు షట్ చక్రాల్లో చెప్పినప్పుడు ఏమంటారు వాళ్ళు, చక్రాల నుంచి పద్మములుగా మారాలంటారు. చక్రం ఉండేటప్పుడు అక్కడ ర్యాపిడిటీ, ఫోర్సు, స్పీడు ఇవన్నీ ఉంటాయి. అదే ఒక పద్మం పువ్వు ఎంత మృదువుగా మధురంగా ఉంటుందో అలా అది మారడం. సో ఇక్కడ కూడా అదే విషయం. ఏమని చెప్తున్నారు ఇక్కడ కూడా, బికమ్ మోర్ సెన్సిటివ్ టు ఇన్నర్ సబ్జెక్ట్ స్పిరిచువల్ ఇంప్రెషన్. సో లోపల ఉన్నటువంటి విషయం నందు వీడు ఎప్పుడు కూడా దాని అందు మేలు కానీ చక్కగా నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడటం, ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకుండా ఉండడం, ఎప్పుడు కూడా కంగారు పడకుండా ఉండడం, సబ్జెక్టు స్పిరిచువల్ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞతో అనుసంధానం చెంది జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇలా సాధన అంటే చేస్తూ వెళ్ళాలి. సో ఈ రకంగా పరమ గురువులు న్యూ గ్రూప్ ఆఫ్ ఫాలోవర్స్ వర్క్ చేసేట్టుగా చేస్తున్నారు. ఆ పాయింట్ అది చెప్తున్నటువంటి. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే సెకండ్ దాంట్లో ఫోర్త్ సబ్ పాయింట్, మేక్ ద నెసరీ సాక్రిఫైసెస్ డిమాండెడ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది ప్లాన్. సక్సెస్ ఆఫ్ ది ప్లాన్కి నెసరీ సాక్రిఫైస్ అంటే చేయడానికి కరెక్ట్గా వాళ్ళకి తట్టేటట్టుగా వీళ్ళు చేస్తుంటారు. అవసరమైతే వీళ్ళ డబ్బు పెట్టేస్తారు, అవసరమైతే వీళ్ళ ప్రాణత్యాగం చేసేస్తారు, అవసరమైతే వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అది 10 మందికి వినియోగపడుతుంది అంటే వీళ్ళు చేసేస్తారు. అది నెసరీ సాక్రిఫైసెస్ వీళ్ళకి తట్టేటట్టుగా చేస్తుంటారు. అక్కడ ఎవరిదైనా ఒక లైఫ్ సాక్రిఫైస్ అవ్వాలి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కాస్మిక్ వేర్లో చెప్తారు చాలా విషయాలు. సాక్రిఫైస్ అంటే దాంట్లో వీళ్ళు ఎప్పుడు కూడా ముందు వాళ్ళకి తట్టేటట్టుగా వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా సజెస్ట్ చేయరు. బాగా అర్థం చేసుకోవాలి మన విషయాన్ని. పరమగురులు ఇస్ డిఫరెంట్, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ డిఫరెంట్. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ సాక్రిఫైస్ అంటే వీళ్ళుగా అనిపించి వీళ్ళు చేసేట్టుగా వాళ్ళు చేస్తారు అంతే. నెవర్ దే సజెస్ట్ థింగ్స్, దే మేక్ థింగ్స్ టు స్టిమ్యులేట్ బై దెమ్సెల్స్ ఇన్ దెమ్ ఇన్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. అది ఇది జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ సబ్ పాయింట్ ఏంటంటే రేడియేట్ మోర్ ఎఫెక్టివ్లీ అవుట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హ్యుమానిటీ. రేడియేట్ మోర్ ఎఫెక్టివ్లీ అవుట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హ్యుమానిటీ. వరల్డ్ ఆఫ్ హ్యుమానిటీలో, ప్రపంచంలో మానవ జాతిలోకి వీడు ఎక్కువ రేడియేటర్ ఆస్పెక్ట్ అంటే స్ప్రెడ్ చేయగలరు. ఫారం ఆస్పెక్ట్గా స్ప్రెడ్ చేయకూడదు, రేడియేటర్ ఆస్పెక్ట్ స్ప్రెడ్ అవ్వాలి ఎప్పుడు. అంటే ఏంటి, ఉదాహరణకు మాస్టర్కి గారు ఎక్కువగా రేడియేటర్ ఆస్పెక్ట్ అంటే స్ప్రెడ్ చేస్తారు. ఆయన ఉండంగానే నేనున్నా, మీరు నాతోటి భౌతికంగా చెప్పక్కర్లేదు. ఒకళ్ళకి ఉత్తరం రాస్తారు కదా మాస్టర్ గారు, మీరు నాకు భౌతికంగా చెప్పనవసరం లేదు, నేను ఇప్పుడు దూరదేశాల్లో ఉన్నాను, మీరు రోజు రాత్రి 8 గంటలకి నా ఫోటో ముందు కూర్చొని చెప్తే ఆ విషయం సూటిగా నాకు తెలియబడుతుంది. ఏమిటి సెంటెన్స్ అసలు? ఆయన ఉండంగా ఈ సెంటెన్స్ చూడడం ఏమిటి అసలు? జాగ్రత్తగా అసలు ఆలోచిస్తే దట్ మీన్స్ వాళ్ళు ఉండంగానే వాళ్ళు ఒక రేడియేటరీ ఆస్పెక్ట్ అటువంటి జీవులకు అందించేస్తుంటారు. అది ఎప్పుడు అది ఉండాలన్నమాట మనం చేస్తున్నటువంటి పని. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళకి చెప్పేటువంటి విషయం ఏంటంటే పరమ గురువులు రేడియేటరీ ఆస్పెక్ట్ ఇవ్వాలి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే భౌతికంగా వీడు ఉన్నా లేకపోయినా వీడు ప్రభావం అంటే అక్కడ పనిచేసేట్టుగా వీడు వర్క్ చేసేస్తుంటారు. ఇవన్నీ కూడా సెకండ్ దాంట్లో 5 సబ్ పాయింట్స్. తర్వాత థర్డ్ పాయింట్ చెప్తున్నా, హౌ టు కీప్ ద ఫోర్సెస్ విచ్ హ్యాడ్ బీన్ సెట్ ఇన్ మోషన్ సిన్స్ 1914 within certain definite limits. How to keep the forces which had been set in motion. వీళ్ళు చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ని వీటిని చక్కగా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో ఎలా వాటిని మౌల్డ్ చేసుకుంటూ ఎలా వాటిని వినియోగించుకోవడం అనేది ఒక థర్డ్ పాయింట్. ఇది కొంచెం హైయెస్ట్ పాయింట్. అది నుంచి అది ఆ ఫోర్సెస్ని హ్యాండ్లింగ్ చేయడం, చోట్ల ఉన్నటువంటి ఫోర్సెస్ అంటే దేవతలు అనుకోవచ్చు. ఈ దేవతల్ని చక్కగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలోకి ఏ విధంగా ఆహ్వానించాలి, ఏ విధంగా వాళ్ళు చేయబడుతున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళ యొక్క సహకారాన్ని కోరాలి, వాళ్ళు వీళ్ళకి చక్కగా వినియోగపడేట్టుగా వాళ్ళు ఏ విధంగా చేయాలి. ఇది థర్డ్ పాయింట్గా చెప్తారు. అంటే వీడు ఒక మంత్రోచ్చారణ చేత, లేదా ఒక గానాలాపన చేత, ఒక క్రతు నిర్వహణ చేత, ఒక అగ్నిహోత్రం చేయడం చేత వీటి వల్ల ఏమవుతుందంటే చోట్ల ఉన్నటువంటి దేవతలు వీడికి పలుకుతారు. ఈ పలకడంలో వీడు ఏం చేస్తాడంటే చోట్ల ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్, ఈ ఫోర్సెస్ని వీడు డైరెక్ట్ చేస్తాడు అనమాట. ఎటువైపు డైరెక్ట్ చేస్తాడు, ఎక్కడ ఎనర్జీస్ తక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఎవరికైతే తక్కువగా వెళుతున్నాయో వాడి వైపు ఎనర్జీస్, వీడు పొందినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా అటువంటి డైరెక్ట్ చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది,
ఎదుటివాడు ఎవడైతే ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎవడైతే అనారోగ్య పాలై ఉన్నాడో, ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అయ్యేటువంటి కార్యక్రమం వీళ్ళు స్వీకరించిన వాళ్ళు అవుతారు. ఇది థర్డ్ పాయింట్ గా చెప్పారు. These forces are many in number, and it is possible to indicate the nature of some of them. This is done, however, more for the sake of future understanding and future rational comprehension than because we can specifically do anything too particular in relation to them. Let me simply list them, and if we read with the eye of the inner vision open and with our intuition alert and awake, perhaps some apprehension of the problems before the council may dawn upon our minds. It is not possible to enlarge upon these forces, nor may we interpret them. We can simply state what are facts to the hierarchy, but which may only be an interesting supposition, hypothesis, or genera to us. సో కొన్ని ఫోర్సెస్, కొందరి యొక్క ఆశీస్సులు అనుకోవచ్చు, లేదా దేవతలు అనుకోవచ్చు. మీరు ఇలా సో వాటిని ఏ విధంగా వాటిని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఏ విధంగా పరమగురువులు పనిచేస్తున్నారు, ఈ విధంగా ఈ ఎనర్జీస్ని వీడి చోట్ల ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీస్ వీడు ఆకర్షించుకోవాలి, ఏ విధంగా వాటిని వీడి చుట్టూతో ఉన్నటువంటి వాడికి వాటిని ఇది చేయాలి. ఇవి ఎన్నో రకాల ఫోర్సెస్ ఉన్నాయి. ఫోర్స్ ఒకటే కాదు, బాగా తెలుసుకోండి. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. కంప్యూటర్ తోటి ఎన్నో ప్రోగ్రామింగ్, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఒకటే ప్రోగ్రామ్ కాదు. ఎట్లాగో చోట్ల ఏంటంటే ఎనర్జీస్ని, ఏ ఎనర్జీని ఎప్పుడు పిలవాలి, ఏ ఎనర్జీని ఎలా వినియోగించుకోవాలి, బాగా సాధన చేయాలి. అంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సాధన. బాగా తెలుసుకోవాలి. పూర్ణ మనం పొద్దున్న లేచి రాత్రి దాకా మనం ఈ ఆస్పెక్ట్కి ప్రధానంగా మైండ్ ఎక్కువ ఫోకస్ అక్కర్లేదు. స్టేట్ ఆఫ్ లైఫ్ మనకంటే సాధన బాగా చేసుకుంటాం, లేదా చక్కగా ప్రేయర్ రెగ్యులర్గా చేసుకుంటానటువంటి వాళ్ళకి సహజంగా వాళ్ళకి తెలిసేటువంటి విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి అనుభవం అవుతుంటుంది. వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ అనేటువంటిది సహజంగా మాస్టర్ గారు ఏర్పాటు చేసేస్తున్నారు అంటే విషయం వాడికి తెలిసిపోతుంది. వాడి ప్రమేయం లేకుండా వాడికి ఇల్లు అనేటువంటిది ఏర్పాటు అవ్వడం అనేటువంటిది వాడు గమనించుకుంటాడు. వాడి ప్రమేయం లేకుండా వాడికి కావాల్సినటువంటివి వాడి దగ్గరికి వస్తున్నాయి అంటే విషయం వాడు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటాడు. ఎస్, మాస్టర్ గారు ఈ పనులు మనకు చేసి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మన ఫోకస్ అటువైపు పెట్టక్కర్లేదు. దానికి కావాల్సినటువంటి పని ఏంటో అది చేసేసుకోండి, కానీ ఫోకస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఫోకస్ ఎటువైపు పెట్టుకోవాలి, వీడు సాధన వైపు పెట్టేసేయాలి. ఫోకస్ అంతా కూడా రెగ్యులర్ లైఫ్కి ఏంటి, వీడు పని చేయాలి, వీడు ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పని చేసుకోవాలి, వచ్చేయాలి. ఆటోమేటిక్గా వీడికి ఎప్పుడు ఏది కావాలో చక్కగా అలా వస్తుంటుంది. ఇది మనం గమనించుకుంటే మన లైఫ్లో జరుగుతుంటాయి ఇవన్నీ. సో అందుగురించి ఫోకస్ అటువైపు పెడితే ఏమవుతుందంటే మన యొక్క సాధన అనేది పోతుంది. సాధన అనేది మనకి చక్కగా నిలవాలంటే ఫోకస్ అటువైపు పెట్టకుండా పని మాత్రం అక్కడ చేస్తాం, ఫోకస్ మాత్రం మనం సాధన వైపు పెట్టేస్తాం. అప్పుడు ఇటువైపు మనం ఫోకస్ అంటే పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఎనర్జీస్ ఎక్కడ ఎటువంటివి మనం ఆహ్వానించాలి, ఎక్కడ వాటిని వినియోగించాలి, ఎక్కడ ఏ విధంగా చేయాలి, ఇది చక్కగా మనకి ముఖ్యమైన 2 పాయింట్స్ కొన్ని చెప్తున్నారు. వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, ది క్యుములేటివ్ ఫోర్సెస్ ఆఫ్ ది గ్రేట్ పిసియన్ ఏజ్, పవర్ఫుల్, ఫండమెంటల్ అండ్ అట్ దిస్ టైమ్ డిస్ట్రక్టివ్. ది క్యుములేటివ్ ఫోర్సెస్ ఆఫ్ ది గ్రేట్ పిసియన్ ఏజ్, పిసియన్ ఏజ్ యొక్క ఫోర్సెస్ అంటే కొన్ని మన చుట్టూగా పనిచేస్తాయి. ఆ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మాస్ పీపుల్లో ఒక లోవర్ సెంటర్స్ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక లో గ్రేడ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళల్లో, ఒక సరైన పరిస్థితులను అవగాహన చేసుకోలేనటువంటి వాళ్ళల్లో, ఒక సామాన్యమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళల్లో క్రిస్టియన్ ఎనర్జీస్ ఎక్కువగా వాళ్ళు పనిచేస్తున్నాయి. సో ఆ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిస్ట్రక్టివ్ టెండెన్సీస్, ఎక్కువ కక్షలు, ఎక్కువగా ఫైట్ చేయాలని, ఎక్కువ క్వారలిజం మైండ్, ఇలాంటి ఫోర్సెస్ అంటే అక్కడ పనిచేస్తున్నాయి. అది చెప్తాను. Destructive forces. To these forces, the unenlightened masses react. అవి జరుగుతుంటాయి. తర్వాత వాట్ వి సే మాసెస్ వి రిఫర్ ఓన్లీ, అది అంతా చెప్పేస్తున్నారు, ఆర్ ఆర్డినరీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇదంతా కూడా ఆర్డినరీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఈ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే పనిచేస్తున్నాయి. అది ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ద ఇన్కమింగ్ ఫోర్సెస్ ఆఫ్ ది యాక్వేరియన్ ఏజ్. యాక్వేరియన్ ఏజ్ అంటే దాంట్లో మనం ఎప్పుడైతే ప్రవేశం అయ్యామో పిసియన్ ఏజ్ ఎనర్జీస్ విత్డ్రా అవుతూ ఉన్నాయి, యాక్వేరియన్ ఏజ్ ఎనర్జీస్ అంటే దిగి వస్తున్నాయి భూమండలం మీద. సో యాక్వేరియన్ ఏజ్ ఎనర్జీస్ వల్ల ఏం జరుగుతుంది మన భూమండలం మీద అంటే విషయం చెప్తున్నారు. దీస్ ఆర్ హ్యావింగ్ ఏ వైడ్ అండ్ జనరల్ ఎఫెక్ట్ అపాన్ ది ఈథర్స్ అరౌండ్ ది ఎర్త్, అపాన్ ది వెజిటేషన్ ఎవ్రీవేర్, అపాన్ ది వాటర్స్ ఆఫ్. ఈ యాక్వేరియన్ ఎనర్జీస్ అంటే మన చుట్టూతో ఉండేటువంటి ప్లాంట్స్ లో ఉంటున్నాయి, మన చుట్టూతో ఉండేటువంటి యానిమల్స్ లో ఉంటున్నాయి, మానవుల్లో ఉంటున్నాయి ఎనర్జీస్, యాక్వేరియన్ ఎనర్జీస్ అంటే.
సో ఇవి చక్కగా తెలుసుకోండి సార్. Who are learning to think, the acquire an inspiration is being registered by all who come under the influence of the new schools of thought, so called. This interpretation of the sensed ideals may be in error, but the power to respond to the new forces is there. New ideals may be error. Ideals error ఉండొచ్చు, కానీ ఫోర్సెస్ని చక్కగా అవగాహన చేసుకోండి. ఐడియల్స్ అంటే ఎర్రర్స్ ఉంటాయి. అంటే ఏంటి ఐడియల్స్ ఎర్రర్ అంటే, ఉదాహరణకి మన చుట్టూ యాక్వైర్డ్ ఎనర్జీస్ అంటే దిగి వస్తూ ఉన్నాయి. యాక్వైర్డ్ ఎనర్జీస్ దిగి వస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళు చెప్పేటువంటి ఆస్పెక్ట్స్ లేదా మన చుట్టూ దిగి వస్తున్న ఎనర్జీస్ని అందుకునేటువంటి దాంట్లో ఎర్రర్స్ ఉండొచ్చు. ఉదాహరణకి సపోజ్ సన్లైట్ నుంచి దిగి వస్తున్నటువంటి ఎన్నో ఎనర్జీస్ దిగి వస్తున్నాయి. సో మానవుడు దాన్ని ఎంతవరకు అవగాహన చేసుకోగలిగాడంటే, ఓన్లీ విటమిన్ డి వస్తుంది, విటమిన్ డి రావాలంటే నువ్వు ఎండలో తిరగాలి, ఎండలో వాకింగ్ చేయాలి, అంతవరకు వాడు అవగాహన చేస్తున్నాడు. ఇట్స్ అన్ ఎర్రర్. విటమిన్ డి అంటే లీస్ట్ థింగ్, దానికన్నా ఎంతో ముఖ్యమైనటువంటి వస్తున్నాయి మనకి సన్ నుంచి. సో ఎంతో ముఖ్యమైన వస్తున్నాయి అన్నటువంటి విషయం ఇస్ అక్వైర్డ్ ఎనర్జీస్ దట్ ఆర్ ఎవ్రీడే త్రూ సన్. ది అక్వైర్డ్ ఎనర్జీస్ ఆర్ డానింగ్ అపాన్ ది ఎర్త్. ఆ ట్రెమెండస్ ఎనర్జీస్ అలా వస్తున్నాయి. సో ఆ విషయం చెప్పలేకపోవచ్చు శాస్త్రజ్ఞుడు, ఈ విషయంగా చెప్పచ్చు. ఇట్స్ అన్ ఎర్రర్, బట్ డోంట్ లీవ్ ద పాయింట్. అది ఇక్కడ ముఖ్యం. ఎర్రర్గా చెప్పారు కాబట్టి అదేం తప్పండి అని కాదు, విషయాన్ని అవగాహన చేసుకోండి, దీన్ని పక్క పెట్టేయండి. సో సూక్ష్మగ్రాహిగా మీరు అవగాహన చేసుకుంటే అంతర్ విషయాలు చక్కగా దర్శనం అవుతాయి. అది సో స్కూల్స్ ఆఫ్ థాట్ అన్నారు. టు బి మేబీ ఇన్ ఎర్రర్, బట్ ద పవర్ టు రెస్పాండ్ టు ద న్యూ ఫోర్సెస్ ఇస్ దేర్, and the effects upon the mind and brain is real and lasting. One of the first effects is the stabilizing of emotional reaction. సో వీడి యొక్క ఎమోషనల్ రియాక్షన్ అనేది యాక్వైర్ ఏజ్లో చాలా స్టెబిలైజ్డ్గా పెట్టుకోవాలి. వాడేదో అన్నాడు కదా వీడు కోపం అంటే బాగా సాధన చేయాలంటే యాక్వైర్ ఎనర్జీస్ అంటే ట్రమాండస్గా వస్తుంటాయి. చక్కగా వీడు వినియోగించుకోవాలంటే వీడిలో ఈ అరిషడ్ వర్గాలు అనేటువంటి పెద్దగా వీడిని ప్రభావం చూపించుకుంటూ, అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు అనేటువంటి అలా నలిపి అయిపోవాలి. ఏంటో వీడికి అసలు జీవన ఎత్తున్నా ఇమీడియట్గా వీడు ఏంట్రా కదలట్లేదు అన్నాడు, అయినా వీడు ఏం రెస్పాండ్ అవ్వదు. ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అక్కడ రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వకూడదు అక్కడ రెస్పాండ్ అవ్వకూడదు. చేతగాని వాడని అనుకుంటే అనుకోని, ధర్మరాజుని చేతగాని వాడని నవ్వారు, హేళన చేశారు, ఏమీ మాట్లాడారు ధర్మరాజు. చేతగాని వాడ ధర్మరాజు, అర్జునుడు, భీముడు, వీళ్ళు చేతగాని వాళ్ళ అంత కురుక్షేత్రం ఏంటి దాంట్లో ఏర్పడేశారు ఒక్కొక్కడిని. కనుక ఎప్పుడు కూడా మనం రెస్పాండ్ అవ్వడం అంటే ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అంటే బాగా అదొక సాధన, అదంతా లైఫ్. సో అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది అపాన్ ది mind and brain is real and lasting. One of the first effects is the stabilizing of emotional reaction. మన యొక్క ఎమోషనల్ రియాక్షన్ బాగా స్టెబిలైజ్డ్గా పెట్టేసుకోవాలి. అసలు ఎక్కడా కూడా వీడు ఫైటింగ్ మోడ్ కానీ, ఎక్కడ కూడా క్వారల్సమ్ మోడ్ కానీ, ఎక్కడ కూడా ద్వేషము ఈర్ష్య ఇవన్నీ అలా పెట్టుకోకండి. అసలు అలా స్టెబిలైజ్డ్గా పెట్టేసేయండి మైండ్. తర్వాత థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పోటెంట్ ఫోర్సెస్ pouring in at the time from the great stars, Betelgeuse and Sirius. కొన్ని మన పైనుంచి కొన్ని ఇవి మనకి ఎనర్జీస్ అంటే దిగి వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం ఇదేంటి సప్తర్షి మండలం, కృతికలు, తర్వాత సీరియస్ స్టార్, అగస్త్య నక్షత్రం, వీటి నుంచి మనకు ప్రధానంగా మన సౌరమండలం ప్రధానంగా నడపబడుతుంది అనేటువంటి విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. సో అలాగే ఇప్పుడు చెప్తున్నట్టు ఏంటంటే ఒక ఫోర్స్ పిసియన్ ఫోర్స్ చెప్పేశారు, నెక్స్ట్ అక్వేరియన్ ఫోర్స్ చెప్పారు. థర్డ్ ఫోర్స్ ఏమంటున్నారంటే వీటికి పైన నక్షత్రాల నుంచి కొన్ని ఎనర్జీస్ అంటాడు వీడికి దిగి వస్తున్నాయి. ఈ ఎనర్జీస్ని వీడు చక్కగా వీడు వాటిని ఇన్వోక్ చేయగలగడం అంటాడు, వీడు నేర్చుకోవాలంటున్నారు. అందులో Betelgeuse and Sirius అన్నారు. To these two influences, the disciples of the world in the senior ranks of the new group of forces have definitely react, and they produce a stimulation of the heart center, Betelgeuse and the head center. ఈ సీరియస్ స్టార్ అగస్త్య నక్షత్రం ద్వారా మన యొక్క హెడ్ సెంటర్ అనేటువంటిది స్టిమ్యులేట్ అవుట్ అవుతుంది. ఈ ఇంకో Betelgeuse అనేటువంటి స్టార్స్ ద్వారా సప్తర్షి మండలం ఇవన్నీ చెప్పారు కదా. సో వాటి ద్వారా మన యొక్క హృదయ క్షేత్రం అనేటువంటిది చక్కగా విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. కనుక వీటిని న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యొక్క, అంటే ఇదంతా కూడా ఈ పాఠం అంతా కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్
ఎప్పుడు ఏ ఎనర్జీని భూమి మీదకి ఆకర్షించాలి, ఎప్పుడు ఏ ఎనర్జీని భూమి మీదకి ఇన్వోక్ చేయాలి, అంటే చాలా హయ్యెస్ట్ టీచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా హయ్యెస్ట్. మనకి ఎంతవరకు మనకి టీచింగ్ ఇచ్చారంటే ఏదైనా కష్టం వస్తే మాస్టర్ గారిని ప్రార్థన చేసుకో, దట్స్ ఆల్ రైట్, ఇనఫ్, దట్ ఈస్. బట్ ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళితే కనుక అప్పుడు పిసియన్ ఎనర్జీస్ ఇక్కడ ఇలా పనిచేస్తున్నాయి, యాక్యూరన్ ఎనర్జీస్ ఇక్కడ ఇలా మీరు డ్రా చేయండి, చోట్లో స్టార్స్ నుంచి ఎనర్జీస్ డ్రా చేయండి. సో దానికి స్టార్స్, సీరియస్ స్టార్ని మీరు ఇన్వోక్ చేసుకోవడం ఏమవుతుందంటే మీరు ఒక శాస్త్రాన్ని చక్కగా విచ్చుకుని పనిచేస్తుంది, అది చెప్పారు. ఇంటెలిజెన్స్ అంటే నక్షత్ర కూటమిని మీరు ఆవాహనం చేసుకోవడం చేసి మీ యొక్క హృదయ క్షేత్రం చక్కగా విచ్చుకుంటుంది, ఇవి చెప్తున్నారు. వీటిని ఎలా చేయాలనేటువంటి విషయం మనం నెమ్మదిగా మనం నేర్చుకున్నాం. అసలు ఎక్కడ ఏ ఎనర్జీస్ మనం ఇన్వోక్ చేయాలనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. అది ఇంటెలిజెన్స్ అన్నారు. ఇది ప్రధానంగా ఈ 2 నక్షత్రాలు ఇవి చెప్పారు మనకి. తర్వాత 4th పాయింట్, తర్వాత వీనస్ ఫోర్సెస్, వెనషియన్ ఎనర్జీస్ అన్నారు. ఈ వీనస్ ఎనర్జీస్ అంటే కూడా చాలా ముఖ్యం. అంటే అమ్మవారిని ఆరాధన, మనకి ఈజీగా మనకు అర్థం అవ్వాలంటే అమ్మవారిని ఆరాధించడం అంటే కూడా మనకు చెప్పారు. Venetian energies of great potency are also playing upon our planet. In this connection, I would suggest that astrologers would be well advised to pay more attention to the activity and influence of the Venus. Much emphasis has to be laid upon Saturn and Mars in the charts now considered. ఇప్పటి వరకు మనం ఎక్కువగా మనం చార్ట్ పట్టుకుని వాడి దగ్గరికి వెళితే ఫస్ట్ ఏమంటే నాకేంటి ఉద్యోగం రావట్లేదు సార్, ఏంటి సార్ నా పరిస్థితి చూడండి సార్ అంటే, ఉంటే అసలు నీ శని ఎక్కడ ఉన్నాడో చూస్తాను, అది శని వచ్చి నీ లగ్నంలో పడ్డాడా, నీకు ఉద్యోగం ఎక్కడ వస్తుందా, ఇంకో 5 ఏళ్ళు తప్పదు నీకు, ఇంకా లగ్నం దాటాలి, లగ్నం నుంచి సెకండ్ హౌస్కి వెళ్ళాలి, సెకండ్ హౌస్ దాటిన తర్వాత అప్పుడు నీకు ఏదైనా ఛాన్స్ ఉందని అంటుంటాం. లేదా నాకేంటో ఈ మధ్య యాక్సిడెంట్ అయిందంటే ఏంటో చాలా టెన్షన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ వచ్చింది, మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఏవో చెప్పాడు అనుకోండి, ఇప్పుడు వెంటనే వాడు మార్క్స్ చూస్తాం. సో ఎక్కువగా ప్రస్తుతం మనకి ఏర్పడేటువంటి కష్టాలకి మన హారోస్కోప్ పట్టుకుని వెళ్ళినప్పుడు నెంబర్ 1 ఇస్ సాటర్న్, నెంబర్ 2 ఇస్ మార్స్, ఈ రెండింటిని ప్రధానంగా చూస్తూ ఉంటారు. కానీ భవిష్యత్తులో మీరు స్టడీ చేయాల్సినప్పుడు ఎప్పుడైనా సరే వీనస్ ప్లానెట్ ఎక్కువ డామినేట్ చేయడం అంటే జరుగుతుంటుంది మార్స్ ప్లానెట్ కన్నా అంటే మీరు భవిష్యత్తులో నేర్చుకోండి. సో వీనస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వీనస్ ప్లానెట్ని, ఎందుకంటే మనకి ఇదన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం, వీనస్ ఈజ్ ఇన్ ద 5th సైకిల్, వేరాజ్ ఎర్త్ ఈజ్ ఇన్ ద 4th సైకిల్. ఎర్త్కి వీనస్ అంటే చక్కగా దారి చూపేటువంటిదిగా అది పనిచేస్తుంది వీనస్ ప్లానెట్. సో చక్కగా ఎర్త్ ప్లానెట్ 4th సైకిల్లో నుంచి 5th సైకిల్లోకి అప్లిఫ్ట్ అవ్వడానికి వీనస్ ప్లానెట్ చాలా సహకారం అంటే దిగి వస్తుంది. సో వీనస్ ప్లానెట్ నుంచి మొట్టమొదటి గురువులు మన భూమండలం మీద దిగి వచ్చారు నార్త్ సైడ్కి. ఇవన్నీ కూడా మనం గతంలో ఇవన్నీ చెప్పుకున్నటువంటిదే. ద స్పిరిచువల్ ద ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అంటే దాంట్లో నాన్నగారు ఇచ్చిన 2 పుస్తకం వీళ్ళకి చదువుకోండి, అందులో ఈ విషయాలు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీనస్ ప్లానెట్ నుంచి మనకి భూమండలం మీదకి గురువులు అనేటువంటి వాళ్ళు దిగి వచ్చారు, మొట్టమొదటి గురువులు. కనుక ఈ వీనస్ ప్లానెట్ యొక్క ఎనర్జీస్ అంటే ఇన్వోక్ చేయడం అంటే చక్కగా నేర్చుకోవాలి మనం. సో వీనస్ ప్లానెట్ని ఏమన్నారు, ఫోర్సెస్ ఆఫ్ గ్రేట్ పొటెన్సీ అన్నారు. అమ్మవారి ఆరాధన చాలా చక్కగా చేయాలి, బాగా. అంటే శ్రీచక్ర ఆరాధన కానీ లేదా లలిత సహస్రనామం కానీ బేసిక్గా ఇవి బాగా రావాలి చాలా. అంటే ఆ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కానీ వాటిలో ఒక చక్కటి విధానంలోకి వెళ్ళిపోవాలి. సో ఆఫ్ వీనస్ మచ్ emphasis has been laid on this Saturn Venus అన్నారు. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ది ఫోర్స్ ఆఫ్ ది ప్లానెటరీ ఎంటిటీ who is beginning to stare in his long sleep and is therefore causing much of the physical cataclysmic phenomena of the present time. With this, we have not to be accept to register the fact. ప్లానెటరీ ఎంటిటీ, మన యొక్క ప్లానెటరీ ఎంటిటీ అంటే మన యొక్క గ్రహము, దీని నుంచి కొన్ని ఎనర్జీస్ అంటే మనకు అందుతూ ఉంటాయి. మన తండ్రి నుంచి మనకు వస్తున్నట్టుగా, మన తల్లి నుంచి మనకు వస్తున్నట్టుగా ప్లానెటరీ ఎంటిటీ నుంచి కొన్ని ఎనర్జీస్ అంటే భూమండలం మీద నిర్వహింపబడుతున్న ఎనర్జీస్ భూమి మీద ఉండే జీవులకు అందుతుంటాయి. సో ఈ ఆస్పెక్ట్ ఒకటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి. అంటే బయట అందరికీ కూడా పండుగ ఉండొచ్చు, కానీ వీడి ఇంట్లో పండుగ ఉండాలి కదా, వీడు పండుగ చేసుకోవాలంటే ఏమీ కష్టాలు లేవు, అన్నీ ఏర్పాటు అవుతున్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు, అయినా వీడి ఇంట్లో సడన్గా పండగ వాతావరణం కోల్పోయాడు, ఏ కారణం చేతైనా. సో దట్ ఈస్ ది ప్లానెటరీ ఎంటిటీ. ఒక రకంగా మనకు అవగాహన చేసుకోవాలి. ఈ ప్లానెటరీ ఎంటిటీ అంటే ఒకటి వీడి మీద ఒకటి ప్రభావం చూపుతుంటుంది. హూ ఈస్ బిగినింగ్ టు స్టేర్ ఇన్ హిస్ లాంగ్ స్లీప్. సో దీని యొక్క విధానం అంటున్నది అండ్ ఈస్ దేర్ ఫార్ కాసింగ్ మచ్ ఆఫ్ ది ఫిజికల్ cataclysmic phenomena of the present time. So long sleep, he is beginning to stare in his long sleep.
ఈయన ఒక విధానం అంటే ఎక్కువగా నిద్రాస్థితిలో వీడికి ఎక్కువగా ఇవ్వడం, వీడి చుట్టూతా గందరగోళ పరిస్థితులను వీడికి అవగాహన రాకుండా ఉండేటువంటి వాతావరణం, వీడి చుట్టూతా ఏర్పడినటువంటి వాతావరణం అంతా కూడా ప్లానెటరీ ఆస్పెక్ట్స్ నుంచి దిగి వస్తున్నాడు. అది తెలుసుకోండి. నెంబర్ 5th ఎనర్జీ. తర్వాత 6th పాయింట్, ద ఎనర్జీ ఆఫ్ ద యునైటెడ్ హైరార్కీ ఆఫ్ ది ప్లానెట్ which has lately made one of its great approaches to the physical plane. United hierarchy of the planet. Energy of the united hierarchy of the planet. ఈ ప్లానెట్ మీద పరమ గురువులు వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే సనత్ కుమార్ల వారు, మైత్రేయుల వారు, వాళ్ళ యొక్క ఎనర్జీస్ అంటే ఒకటి ఈ ప్లానెట్ మీద ఒకటి పనిచేస్తుంటాయి. సో సో దీస్ టూ ఆర్ డిఫరెంట్. ప్లానెటరీ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. ప్లానెట్ మీద హైరార్కీ ఇన్వోక్ చేసేటువంటిది ఒకటి. 2 పాయింట్స్. United hierarchy of the planet, which has lately made one of its great approaches to the physical plane. This necessarily entails a more potent and significant and rapid pouring forth of the force of the hierarchy, with the subsequent stimulation of the higher centers in those sons of men who have reached the point of their evolution where they are close enough to their own souls to be affected. They are then mentally polarized and consequently react potently to this influence. వీళ్ళ యొక్క ఫోర్సెస్ అంటే జీవుల్లో వీళ్ళ యొక్క ఎనర్జీస్ ని అందుకోగలిగేటువంటి వాళ్ళకి వీళ్ళు మెంటల్ గా వీళ్ళ యొక్క ఎనర్జీస్ అంటే అనిపిస్తుంటారు. పాయింట్ ఆఫ్ దేర్ ఎవల్యూషన్ వేర్ దే ఆర్ క్లోజ్ ఇనఫ్ టు దేర్ ఓన్ సోల్స్ టు బి ఎఫెక్టెడ్. సోల్ ఆస్పెక్ట్ గా జీవితం అంటున్నది జీవిస్తూ ఉంటుంది వాళ్ళకి. అసలు పరమ గురువుల యొక్క విధానంలోకి వాళ్ళ యొక్క విషయాల్లోకి వీడు వెళ్ళాలంటే ఫస్ట్ సోల్గా వీడు అవ్వాలి. సోల్గా లేనిదే పరమ గురువుల గురించి ఏం మాట్లాడినా దాని గురించి పెద్ద ఇది ఉండదు. దే ఆర్ దెన్ మెంటల్లీ పోలరైజ్డ్. ఎప్పుడైతే వీడు సోల్ తోటి వీడు అనుసంధానం చెంది సోల్ తోటి పరమ గురువుల్ని ఇది చెందితే మనకి చదివేసుకున్నాం ఆ పాయింట్స్ అన్ని కూడా, అందుకే అది వెళ్ళట్లేదు. సో అప్పుడు వీడు ఏమన్నారంటే అప్పుడు హీస్ మెంటల్లీ పోలరైజ్డ్. అప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా మెంటల్ ప్లేన్లో వీటికి అలా దిగి వస్తుంటాయి. ఎవరికి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీటందరికీ కూడా అది. సో ఆ రకం వాళ్ళ ఎనర్జీస్ అన్ని కూడా మెంటల్ ప్లేన్లో వీడు ఇన్వోక్ చేసుకుని వీడు దించుకుని వీడు చుట్టుకుంటానికి పంచడం, ఇది కార్యక్రమం. సో ఈ రకంగా గ్రేట్ అప్రోచెస్ అన్నారు ఆ విషయాన్ని. తర్వాత 7th పాయింట్, 7th టైప్ ఆఫ్ ఎనర్జీ, ద ఎనర్జీ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ విచ్ అప్ టు 10 years ago was a relatively negligible factor even though present, but which is now increasingly a force with which to reckon. From certain angles, the energy of this group constitutes the hope in the world, and the task of increasing that potency is the task which is being laid before us today. It is being laid as before today. ఉదాహరణకి మనం ఎవరో మహానుభావులు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మనకి ఏదైనా కష్టం వచ్చింది, వాళ్ళకి చెప్తాం. వెళ్ళి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏం పర్వాలేదు నాయన, నువ్వు రోజు ప్రార్థన చేసుకో, చక్కగా నేను ప్రార్థన చేస్తాను, నీకు ఆ కష్టం పోతుందని చెప్తారు వాళ్ళు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ఎనర్జీస్ అటువంటిది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు వీళ్ళు చేస్తుంటారు. సో దట్ ఈస్ వన్ మోర్ ఎనర్జీ దట్ ఈస్ వర్కింగ్ ఓవర్ దేర్. ఇది గతంలో ఈ ఆస్పెక్ట్ లేదు, ఇది ఈ ఆస్పెక్ట్ అటువంటిది 1937 అప్పటి నుంచి ఈ ఆస్పెక్ట్ స్టార్ట్ అయింది ఈ భూమండలం మీద అని చెప్తున్నారు. ఎర్లియర్ ఇది నెగ్లిజిబుల్ గా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్ లేదు. ఓన్లీ చోట్ల ఉన్నటువంటి అంతర్యామిని ఆవాహనం చేయడమే తప్పితే ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అంటే ఒక సబ్ యూనిట్, అంటే ఏటీఎంలు లాంటివి లేవు. ఇప్పుడు బ్యాంక్ అవసరం లేదండి, ఏటీఎం ఉంటే చాలా మన పని అయిపోతుంటుంది, అంతా మొత్తం బ్యాంకింగ్ వర్క్ అంతా అయిపోతుంది సార్. అలా అంటే స్మాల్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్, దే ఆర్ కాల్డ్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఇది జరుగుతుంది. దట్ ఈస్ 7th టైప్ ఆఫ్ ఎనర్జీ. 8th type of energy, there is also the powerful vibratory influence of those important men and women in the world who are today active in world affairs. Powerful vibratory influence of those important men and women in the world who are today active in world affairs. From the side of the hierarchy and the use of spiritual energy, these men and women are regarded as doors into human life, because through them the energy of certain great world souls, world potencies and masters can be expressed. కొందరు చక్కగా సాధన చేసుకుంటూ చక్కగా జీవితం గడుపుతున్న వాళ్ళు, పురుషులు స్త్రీలు ఎవరైనా అవచ్చు, వాళ్ళు చుట్టూతో ఉంటున్నారు. వాళ్ళ ద్వారా పరమ గురువులు మహానుభావులు వీళ్ళు వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ యొక్క ఆశీస్సులు వీళ్ళ ద్వారా అందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారండి అని చెప్తున్నారు.
souls, world potencies, and masters can be expressed. There are many such, and one of the tasks before the council is to balance these forces in such a manner that they do not upset world equilibrium beyond the point of the re-establishment of balance. Beyond the point of re-establishment of the balance. వీళ్ళు దేని నుంచి అయితే వీళ్ళు జరిగారో ఆ బ్యాలెన్స్ అనేది ఇచ్చేంత వరకు వాళ్ళు ఇక్కడ వాడతారు వాళ్ళ ఎనర్జీస్. బియాండ్ దట్ అనేది భూమండలం మీద ఎప్పుడైనా సరే ఒక కష్టం ఏర్పడింది అనుకోండి, ఈ కష్టానికి ఉదాహరణ భూమి పరంగా చెప్పుకోవాలంటే ఇంకో జబ్బు వచ్చింది, ఈ జబ్బు వచ్చినప్పుడు ఏ మందు వేయాలి అంటే వీడు ఆలోచించాలి. కానీ ఏదో కామన్ కోల్డ్ అంటుండేది ఒక బాటిల్ పెట్టుకుని అదే వేసాడు కదా, సర్వరోగ నివారణ అంటుండేది ఒకటే వేసాడు కదా. అది ఎట్లాగో వీడు సాధన నుండి చేస్తున్నప్పుడు వీడు అంటే ఇక్కడ చెప్తున్నాడు వీడు ఎంతవరకు వీడు చేస్తాడంటే ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ఎటువంటి ఎనర్జీస్ డ్రా చేయాలి, ఈ కష్టాన్ని పోగొట్టడానికి ఏ ఎనర్జీస్ అవసరమో ఆ ఎనర్జీస్ వీడు లోక్ చేస్తాడు into human life, because through that energy of certain great world souls, world potencies and masters can be expressed. They do not upset world equilibrium beyond the point of the re-establishment of balance. Students need to remember that a master inevitably takes certain risks and chances when he occultly inspires a soul and drives a man to unconscious cooperation with the plan. Unconscious cooperation with the plan. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాయింట్ ఏంటి? అన్కాన్షియస్ కోఆపరేషన్ విత్ ద ప్లాన్. అంటే ఈ గురువు లేదా ఈయన ఏం చేస్తాడంటే, ఎవడైనా సరే అంటే వాడికి పరమ గురువులు ఇదంతా ఏం తెలియదు. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి ద్వారా అన్కాన్షియస్ కోఆపరేషన్ విత్ ద ప్లాన్ అంటే పని వీళ్ళు చేయించుతారు. ఈ చేయించడంలో వీళ్ళు ఏం చేస్తారు, వాడికి ప్రధానమైనటువంటిది ఏమి ఉండదు. అంటే వాడికి ఇదొక సేవా కార్యక్రమం, ఇదితో మనం చేయాలి, ఇదంతా ఈ పురాణంతో వాడికి ఏం తెలియదు. ఈయన చెప్పాడు, వాడు చేస్తాడు అంతే. So the honor unconscious cooperation with the plan. A soul and drives a man. He accurately inspires a soul and drives a man to unconscious cooperation with the plan. We must remember, however, that there is no infringing of human freedom even by a master. So sometimes a disciple or a member of the new group of world servers will, metaphysically speaking, take the bit between his teeth, and this will produce a disaster and frequently a temporary destruction of that part of the plan with which he has been entrusted. ఒకసారి వీళ్ళు అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్వాతంత్రం వాడితే మామూలుగా, అంటే వాడికి ప్రేయర్ చేయాలనిపిస్తే చేయొచ్చు, వాడు ప్రేయర్ మానేయాలనుకుంటే మానేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు బలవంతాన్ని చేయించడం అనేది ఉండదు. కానీ ఒకానొక కండిషన్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వాడికి తెలియకుండా వాడి ద్వారా వీళ్ళు అనుకున్న పని వాడి ద్వారా చేయిస్తారు. చాలా రేర్గా ఇట్ హ్యాపన్స్. అంటే ఉదాహరణకి వాడు మామూలుగా ఒక పేషెంట్ అనుకో, పేషెంట్కి వాడికి ఏం పెద్ద సర్వీస్ చేయాలని ఏమీ లేదు. కానీ వీడు ఏం చేస్తారంటే వాడికి ఒక వర్క్ అనుకున్నది వీడు అప్పచెప్తాడు. ఎటువంటి వర్క్ అప్పు చెప్తాడో వాడికి అదేదో ఈయనకి మంది ఇస్తున్నాడు, నాకు మంచిగా ఈ మంది ఇస్తే నేను పోతా అన్నటువంటి ఉద్దేశంలోనే వాడు కూర్చోవచ్చు. అరే బాబు, కొద్దిగా వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, నువ్వు వెళ్ళి కిరాణా సామాన్లు కొనుక్కొచ్చేసి అందరికి నేను భోజనాలు పెట్టాలన్నటువంటి పని వీడికి అప్పచెప్పచ్చు. వాడు వెళ్ళి కిరాణా సామాన్లు తెచ్చేస్తే నాకు వెంటనే మంది ఇచ్చేస్తారు కదా, అరగంట సేపు ఇక్కడ కూర్చోవడం కన్నా బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చేద్దాం అన్నటువంటి భావంగా మాత్రం వాడు ఉండవచ్చు. ఆ విధంగానే వాడు పని చేయవచ్చు. వాడికి సేవ అన్నటువంటి భావం ఏమి ఉండకపోవచ్చు. అయినా వీళ్ళు వాళ్ళని అటువంటిదిగా వాడేటువంటి ఒక కార్యక్రమం అంటే ఒక ఉంటుంది. ఎవరు? ఈ గుడ్ మెన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడా కూడా వాడి యొక్క పర్సనల్ వర్క్స్, అంటే వాడికి ప్రేయర్ చేయాలని లేదనుకోండి, వీళ్ళు ఎక్కడ కూడా వాడిని ఫోర్స్ చేయడం అంటుంటారు. అంటే కొన్ని ఆస్పెక్ట్ ఇక్కడ చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడి ప్రమేయం లేకుండా వాడి ద్వారా ఒక మంచి పని చేయించడం అంటుండేది ఒక్కొక్కసారి వీళ్ళు స్వీకరిస్తారు. అటువంటి పని వాడికి అసలు ఇష్టమే ఉండదు వేరే వారికి హెల్ప్ చేయడం అనేది. కానీ వీడు ఏదో ఒక రీజన్ అనేటువంటిది పెట్టి వాడి ద్వారా ఒక పని అనేటువంటిది చేస్తారు. సో ఇట్స్ వెరీ రేర్ కండిషన్స్ ఇట్ హ్యాపన్స్. దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, సమ్ టైమ్స్ ఏ డిసైపుల్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ ఫాల్స్ సర్వర్స్ విల్, మెటాఫిజికల్లీ స్పీకింగ్, టేక్ ద బిట్ బిట్వీన్ హిస్ టీత్, and this will produce disaster and frequently a temporary destruction of that part of the plan with which he has been entrusted. దీనివల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే
వాళ్ళ యొక్క ప్రణాళిక నుంచి వీళ్ళు కొంచెం పక్కకి జరిగినట్టు. ప్లాన్ ఆఫ్ వర్క్ నుంచి వీళ్ళు ఎందుకు వీళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నటువంటిది వాడిని అప్లిఫ్ట్ చేయడానికి లేదా ఫలానా వ్యక్తికి వీళ్ళు ఫోకస్ చేసి చేస్తున్నారు. చేయడంలో వీళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ వర్క్ నుంచి వాడు కొంచెం పక్కకి జరిగిన వాడు అవుతాడు. సో దాని వలన వాళ్ళకి అంటే ఎవరైతే ఈ పైన చెప్పారో ఎవరైతే చేస్తున్నారో దే మే గెట్ ఎఫెక్టెడ్ బట్ స్టిల్ దే టేక్ ద పెయిన్. అది అది చెప్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హైయెస్ట్ పాయింట్ చాలా రేర్గా పనిచేస్తారు అట్లా. తర్వాత 9th point, certain forces which we in our ignorance and lack of perspective may call evil or black forces. In worldly parlance, these forces are connected with what is regarded as the black side of nature and of energy. They are wielded by great and powerful human beings, the majority of whom are out of physical incarnation. కొన్ని బ్లాక్ ఫోర్సెస్ అంటే మన చుట్టూ పనిచేస్తుంటాయి. ఎక్కువగా ఈవిల్ ఫోర్సెస్, ఎక్కువగా దేహంలో లేనటువంటి వాళ్ళు కొందరు వీడి చేత ఇలాంటి పనులు కొన్ని చేయించుతుంటారు. కొంచెం అవి చెప్తున్నారు ఆ విషయాలు. The majority of whom who are out of physical incarnation, they work from the astral plane and primarily through the agency of groups. These groups being composed of ignorant, unstable, selfish and ambitious men. వీళ్ళు ఎక్కువగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎక్కువగా వీళ్ళు పనిచేస్తుంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ఉదాహరణకి మనం ఒక సాధన మార్గంలో మనం జీవిస్తుంటాం. ఈ పాయింట్ గురించి రేపు చెప్పుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.